ఎన్నిపోటు అంటే ఆయన మొదట పెట్టిన ఎన్నిపోటు వాళ్ళ నాన్న ఎన్నిపోటు పొడిచి వచ్చాడు ఆ రాజకీయాల్లో సాగు ముందే సంతకాలు సేకరణ చేసి వచ్చేసాడు. తర్వాత వాళ్ళ బాబాయిని చంపేశాడు. గుండెపోటు అన్నాడు, తర్వాత గొడ్డలపోటు అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు సిబిఐకి అప్పు చెప్పాలన్నాడు. విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. అధికారంలోకి వచ్చిన తర్వాత తుస్సుం అనిపించాడు. మరి మాస్క్ లేదని డాక్టర్ గారిని చంపేశాడు. డాక్టర్ సుధాకర్ గారిని చంపేశాడు. మరి చంద్రయ్యని చంపేశాడు, కారు కింద దొక్కిచ్చేశాడు. ఆయన బయటకు వస్తే జనాలని డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నాడు జనాలని. అదేమంటే రఫా అని చెబుతున్నాడు. మేము వస్తే ఇది చేస్తామని చెబుతున్నాడు, కానీ పరిపాలన శుభ్రంగా చేస్తాం, బాగు చేస్తామని చెబుతలా. మేము వస్తే నీ అద్దు చూస్తాం, నీ తొక్కేస్తాం, పైకి వేస్తాం అని చెబుతున్నాడు. కానీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడు ఆయన? అధికారంలోకి వచ్చేది ఆయన ఎక్కిన తర్వాత ఎక్కంగానే మద్యపాన నిషేధం అన్నాడా? చేశాడా? చేయలా. మరి అది ప్రజావేదిక పడేశాడా? 460 కోట్లు పెట్టి రుషికొండ బోడుగుని చేసి కట్టాడు. అది దేనికి ఉపయోగం? దేనికైనా ఉపయోగం ఉందా? దేనికి ఉపయోగం లేదు. దానికి ఇప్పుడు నెలకి సంవత్సరానికి ₹1 కోటి కరెంటు బిల్లు వస్తుంది. ప్రజాధనం వరదాగా తగలేశాడు. మరి మైనింగ్ అంతా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి 3,500 కోట్లు మద్యం కుంభకోణం. మరి మాఫియా ఇది గ్రానైట్ అంతా వాళ్ళు అమ్ముకున్నారు. మరి కేతిరెడ్డి చెరువు ఆక్రమించుకుని 25 ఎకరాల్లో విల్లా కట్టుకున్నాడు. గుర్రాలు స్వారీ చేస్తానికి ఇదంతా కట్టుకుని పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడు. ఎవళ్ళు మంత్రులు అంతా కుంభకోణమే, 3,500 కోట్లు కుంభకోణం. మరి తిరుపతిలో కల్తీ నెయ్యి, పరకామణి కేసు ఏమైంది? అడ్రస్ లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ మాఫీ అందరు కేసులు ఎదుర్కొన్న వాళ్ళేగా. ఏ రకంగా వస్తాడండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం తక్కువ చేసింది? ఏకదమ్ము ₹4,000 పెన్షన్ టయానికి ఇచ్చేస్తున్నారు. బస్సు ఫ్రీ బస్సు పెట్టాడు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు. మరి క్యాంటీన్ వాల్యూ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? అది ఎక్కడ ఉంది? విదేశాల్లో ఎక్కడా లేదు. మరి అది తయారవుతుంది క్యాంటీన్ వాల్యూ. మరి రాజధాని శరవేగంగా జరుగుతున్నాయి పనులు. మరి ఇంకా ఏమి పోలవరం అప్పుడు అంబటరాంబాబు ఉన్నాడు. పోలవరం ఎప్పుడైతే నాకే తెలియదు అన్నాడు. కాపర్ వాళ్ళు కట్టింది కాక మళ్ళీ చెడగొట్టారు డామ్ని. కాపర్ డ్యామ్ చెడగొట్టారు వాళ్ళు, కట్టింది కూడా కాక. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఎంత ఇదిగా కట్టారు. మరి కుప్పంలో చూస్తే గేట్లు తీసుకెళ్ళి అద్దెకి తీసుకెళ్ళి పెట్టి ఆ నీళ్ళు ట్యాంకర్తో నీళ్ళు పోసి అది ఓపెన్ చేశారు. మరి ఇంకోటి ఇది మరి మొన్న సొరంగం పని నిమ్మల రామారాయుడు దగ్గరుండి చేస్తున్నాడు పని. నదులని అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఇలా ఈ రాజధాని ఏ రకంగా ఉంది? బుల్లెట్ రైలు వస్తుంది రాజధాని మీదుగా. రాజధాని విమానాశ్రయం కడుతున్నారు. మరి అక్కడ వైజాగ్ దగ్గర విమానాశ్రయం భోగాపురం ఎయిర్పోర్ట్ అది ఈ వచ్చే నెలలో ఓపెన్ చేస్తారు. లేదు అడవుడు చేసి మేము ఉండం, ప్రతిపక్షం ఉండమని. అదే అసెంబ్లీకి వెళ్ళి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే దమ్ముని ధైర్యం నీకు లేదు. మరి ఇక్కడ బేటి వస్తావు, 4 రోజులు మాట్లాడతావు, బెంగళూరు వెళ్ళిపోతావు. ఇంక జనానికి ఏమి ఇది అయితే చెప్పండి. ఇల్లు కట్టుకుందా అని చెప్పే రోజు వచ్చింది. అది ఆడదాం ఆంధ్ర అంది. అశోకస్తుడు మావయ్య అని అంద. అదేమంటే సో జనాలు అయితే ఈ 2 ఏళ్ళుగా పరిపాలన ఎలా ఉంది, ఏంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ గమనిస్తున్నారంటారు? గమనిస్తున్నారంటే 2 ఏళ్ళు బాగానే ఉంది. 5 సంవత్సరాల్లో రోడ్లన్నీ తట్టమట్టేసిన పాపాను పోవాలా. ఇవాళ రోడ్లు ఏ రకంగా ఉన్నాయి? రోడ్లు మొత్తం బంగారం వెళ్తులు కనపడుతున్నాయి. రోడ్లు మొత్తం రోడ్లు ఇన్ని పథకాలు ఎత్తుంటే ఇంకా పరిపాలన బాగపోవటం ఏంటంటే 100% బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి రాలేడు.